సో అందరికీ నమస్కారం. మొన్న సాయంత్రం నైటు 11:15 మా ఎస్ఓటి మాదాపూర్ టీం అండ్ రాయదుర్గం పోలీస్ ముగ్గురు డ్రగ్ సప్లయర్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు 620 grams ఆఫ్ హెరాయిన్, అంటే వర్త్ 4,35 lakhs హెరాయిన్ పేస్ట్, దాంతోపాటు ఐదుగురు కన్జ్యూమర్స్ని కూడా పట్టుకోవడం జరిగింది. 1 4-wheeler అండ్ 7 స్మార్ట్ ఫోన్స్ కూడా సీజ్ చేశాము. దీంట్లో సావర్ జాట్ అనే అతను రాజస్థాన్ నుంచి ఈ 620 grams ఆఫ్ హెరాయిన్ పేస్ట్ ఏముందో దాన్ని తీసుకువచ్చేసి మంగళరామ్ అనే అతని గడికేశ్వరులు ఉన్న మంగళరామ్ అనే అతని ఇంట్లో పెడతాడు. అక్కడి నుంచి దాన్ని దినేష్, మంగళరామ్ అండ్ గణేష్ ముగ్గురు కూడా తీసుకువచ్చేసి ప్రకాష్ చౌదరి అనే అతను ఒకటి షాప్ ఉంటుంది ఈ రాయదుర్గంలో, ఆ లైట్ హౌస్ ఈజ్ ఏ ఎలక్ట్రికల్ షాప్. అక్కడ అన్ని ఎలక్ట్రికల్స్ ఐటమ్స్ దొరుకుతాయి. సో లైట్ స్టోర్ అని పేరు ఉంది. అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్. సో అక్కడ పెట్టే క్రమంలో మా టీం పట్టుకోవడం జరిగింది. అక్కడ ఇమీడియట్ ఇంట్రోగేషన్లో మనకు అక్కడికి వచ్చిన కన్జ్యూమర్స్ ఏమున్నారు, 5 నితిన్ గుర్జర్, ప్రకాష్ చౌదరి, బానారామ్ చౌదరి అండ్ జైవత్రామ్ దేవాసి, వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. టోటల్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మంగళరాము, దినేష్, గణేష్ ముగ్గురు. కన్జ్యూమర్స్ 5 ఉన్నారు, నితిన్, ప్రకాష్, జైవత్రామ్ అండ్ ఇంకోటి ప్రకాష్ చౌదరి అండ్ బానారామ్ చౌదరి. సార్, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది? కార్ రాజస్థాన్ నుంచి కార్లో తీసుకొచ్చిండు, స్విఫ్ట్ కార్లో. అక్కడి నుంచి సైనిక్పూర్కి డ్రాప్ చేస్తే అక్కడి నుంచి ఇంకోటి వెహికల్స్ XUV 500 తీసుకొచ్చాం. మనం పట్టుకున్నప్పుడు XUV ఉంది. లాస్ట్ టైం బస్సులు తీసుకొచ్చారు, స్వీట్ బాక్స్లు తీసుకొచ్చారు. రాజస్థాన్ నుంచి సంబంధం ఉన్నవాళ్ళు ఆల్రెడీ చుట్టాలు కూడా. సో రాజస్థాన్ నుంచి హెరాయిన్ని హైదరాబాద్కి తీసుకువచ్చి ఇక్కడ కన్జ్యూమర్స్కి అన్ని స్థలాలు ఎక్కడ యూత్ గ్యాదరింగ్ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి అమ్మడానికి ప్లాన్ చేసుకున్నారు. దాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటున్నాం. ఇంకా మిగతా ఎవరెవరు ఉన్నారు కన్జ్యూమర్స్ వాళ్ళని కూడా గుర్తుపెడుతున్నాం. హ్యూండై క్రేటా కారు, మహేంద్ర XUV, మొబైల్ 7, ఇవన్నీ కలిపి దాదాపు 4,65 lakhs 40,000 వరకు మనకు రికవరీ అయినాయి. ఈ మొత్తం ఆపరేషన్ని కూడా ఎస్ఓటి మాదాపూర్ టీమ్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ డి శ్రీనివాస్ DCP ఎస్ఓటి, అలాగే అడిషనల్ DCP ఎస్ఓటి శ్రీనివాస్ రెడ్డి అండ్ అడిషనల్ DCP మాదాపూర్ జయరామ్ అండ్ ఎంటైర్ టీమ్ దీన్ని చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా సిపి సార్ ప్రశంసించారు. ఆల్ సిటిజన్స్ ఎవరెవరు ఉన్నారో అందరికీ రిక్వెస్ట్ ఏదంటే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా వస్తే, కన్జ్యూమర్స్ ఉండొచ్చు, యూజర్స్ ఉండొచ్చు, పెడ్లర్స్ ఉండొచ్చు, ఏదైనా వస్తే 87126711 ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన
టీజీ న్యాబ్ ఏముందో అక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ అలాంటి వాళ్ళని ఇమీడియట్ పట్టుకోవడం జరుగుతుంది. యూజర్ ఉంటే, కన్జ్యూమర్స్ ఉంటే డీ అడిక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పెడ్లర్స్ మిగతా వాళ్ళని చట్ట ప్రకారంగా వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. పేరెంట్స్, టీచర్స్, అలాగే ఇన్స్టిట్యూషన్స్ ఓనర్స్, అలాగే షాప్ ఓనర్స్ కూడా అందరు కూడా విజిలెంట్ ఉండాలా. ఇలాంటి ఏదైనా వాళ్ళ షాప్లో, ఆఫీస్లో దొరికితే అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ముగ్గురు ఏమండి ప్రొఫెషన్ అందరూ కూడా బిజినెస్ అండి. ఒకరు కిరాణా షాపు, జిలేబీ షాపు, లైట్ షాపు, ఫర్నిచర్ షాపు, చిన్న చిన్న బిజినెస్లు ఏదైతే ఉన్నాయో రాజస్థానీ షాప్స్ మనం ఏ కాలనీకి పోయినా చూస్తూ ఉంటాం కదా, అట్లాంటి షాపులలో మాత్రమే వాళ్ళే. సో కిత్ అండ్ కిన్ వాళ్ళందరూ కూడా. సో ఆ రకంగా పెడ్లర్సు ముగ్గురు ఉన్నారు. వేరే కన్జ్యూమర్స్ అందరూ కూడా మళ్ళీ వీళ్ళు బంధువులు, చాలా రెగ్యులర్గా తీసుకునేటటువంటి వీళ్ళు ఉన్నారు. ఇది ఎట్లా చూడాలి? రాజస్థాన్ నుంచి హైదరాబాద్ సప్లై చేయాలంటే ఎవరిని పట్టుకోవాలా? సమ్వన్ హూ ఈజ్ ఒరిజిన్ ఇన్ రాజస్థాన్, హూ హ్యాజ్ ఎవరితో ఇక్కడ ఆల్రెడీ ఒక నెట్వర్క్ ఉంది. దోస్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ సెటిల్డ్. సో వాళ్ళు పడుకొని వాళ్ళకి ఇచ్చేసి దే ఆర్ సప్లయింగ్. సో వీళ్ళది మోడస్ ఆపరేండి, వీళ్ళని వాడుకుంటున్నారు. దీస్ పీపుల్ ఆర్ ఆల్సో మ్యూల్స్. యాక్చువల్గా మీరు చూస్తే ఇట్ ఈస్ ఏ ఇంటర్నేషనల్ ఇష్యూ. అక్కడి నుంచి రాజస్థాన్కి వచ్చేసి, రాజస్థాన్ నుంచి ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారో వీళ్ళ ద్వారా దే ఆర్ సెండింగ్. సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు డూ సచ్ జాబ్స్ ఫర్ మనీ. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ వాళ్ళ బంధువులకే కాంటాక్ట్ చేస్తారు. అట్లా అయింది. కానీ ఇక్కడున్న రాజస్థాన్ కమ్యూనిటీ ఈజ్ ఆల్రెడీ ఇన్ టు ఇట్ అన్నట్టు అది కాదు. సో వాళ్ళని వాడుకుంటున్నారు. హియర్ దిస్ 650 ఈజ్ ఎ హ్యూజ్ పాయింట్ బికాస్ ఇస్ 4 crores. సో ఇక్కడికి వచ్చేసి ఆల్ యూత్ దేర్ ఆర్ హబ్స్, అది అన్నీ కూడా మనం ఇట్ ఈస్ టూ ఎర్లీ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా. వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో వాళ్ళని కూడా పట్టుకున్నాక వీ విల్ సే ఎగ్జాక్ట్లీ వేర్. బట్ ప్రస్తుతానికి ఈ కన్జ్యూమర్స్ వీళ్ళు కన్జ్యూమర్స్ కాకుండా దేవర్ అబౌట్ టు డిస్ట్రిబ్యూట్, అది ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నాం. ఒక్క నిమిషం. మనకు 10th and 11th ఇంటర్వ్యూనింగ్ నైట్ ఆఫ్ ఆగస్ట్ 2024 నాడు మనకు ఒక కంప్లైంట్ వస్తుంది, వాళ్ళ ఇంట్లో దొంగతనం అయిందని. తర్వాత అది అక్కడ మన క్లూస్ టీమ్ వెళ్ళి ఛాన్స్ ప్రింట్ తీసుకొని ఛాన్స్ ప్రింట్ కంపేర్ చేసగా అది చేసిన వాళ్ళు A1 నెహమియా అలియాస్ బ్రూస్లీ అని తెలుస్తుంది. ఈజ్ ఏ నోన్ అఫెండర్. బై దట్ టైం ఆల్రెడీ అతని మీదే 53 కేసెస్ ఉన్నాయి అండ్ 10 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. అయినా కానీ మార్చుకోలేదు, మళ్ళీ దీనికి మొదలుపెట్టాడు దొంగతనానికి. సో ఇట్లా అతను 2-3 ఇల్లు ఒకే రోజు చేసేసి వెళ్ళిపోతాడు. మన టీం ఇతన్ని వెతుకుతుంటుంది. ఈజ్ ఏ సీజన్డ్ పర్సన్. ఇతన్ని పట్టుకోవడం, ఎందుకంటే ఇతను మిగతా వాళ్ళలాగా అలాంటి క్లూస్ అవి ఏమీ చేయడు. బట్ ఇతను మోడస్ ఆపరెండి రాడ్ ఉపయోగించి ఆ లాక్ని ఓపెన్ చేస్తాడు. ఆ పర్టికులర్ మెథడాలజీలో చేస్తాడు. ఆ మోడస్ ఆపరెండి చూసి తర్వాత ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని మా టీం చందనగర్ SHO అలాగే చందనగర్ DI అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ACP మియాపూర్ అండ్ అడిషనల్ DCP మాదాపూర్, వీళ్ళందరూ కూడా CCTV ఫుటేజెస్ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఫైనల్గా ఇతన్ని పట్టుకోవడం జరిగింది. 11 కేసెస్ అంటే దాదాపు 64 కేసెస్, ఇంకా 11 కేసెస్లో ఇతను కన్ఫెస్ అయ్యాడు.
విచ్ ఆర్ అన్రిజిస్టర్డ్ ఆర్ ఎట్ టు బి రిజిస్టర్డ్. సో 11 కేసెస్లో 8 సైబరాబాద్ అండ్ 3 హైదరాబాద్ కమిషనరేట్కి చెందుతుంది. టోటల్ ఇతని మీదే 64 కేసెస్ ఉన్నాయి. 10 టైమ్స్ జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇది 11th టైం పంపిస్తున్నాం. సో ఇతని మీద పీడియాక్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. అండ్ ఇతని నుంచి మనకు 25 తులాస్ ఆఫ్ గోల్డ్ అండ్ 400 grams ఆఫ్ సిల్వర్, 2 బైక్ అండ్ క్యాష్ అరౌండ్ 30,000, టోటల్ వర్త్ 25 lakh రూపీస్ వర్త్ ఆఫ్ ఐటమ్స్ రికవరీ చేయడం జరిగింది. ఇతను ఎవరెవరు కమ్మిండో వాడిని కూడా ట్రాక్ చేస్తున్నాము, వాడిని కూడా బుక్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన అందరినీ కూడా సిపి సార్ ప్రశంసించారు. అండ్ ఐ ఆల్సో పర్సనలీ కంగ్రాచులేట్ ఎంటైర్ టీమ్. అండ్ మీదే 17 కేసెస్ ఇన్ సైబరాబాద్, 12 హైదరాబాద్, 6 రాచకొండ, కర్ణాటకలో 7, ఏపీలో 9, జిఆర్పి సికింద్రాబాద్లో 2, ఇట్లా 3 స్టేట్స్కి ఈజ్ ఏ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. దాన్ని పట్టుకోవడం జరిగింది. లాస్ట్ ఇతను రిలీజు May 2 నాడు జైలు నుంచి రిలీజ్ అవుతాడు. సో ఈ స్మార్టస్ అపరెండి మళ్ళీ చెప్పండిగా ఈ విల్ గో లైక్ ఏ డైలీ వేజ్, అన్నీ స్మాల్ గలీకి పోతాడు. అక్కడ ఏదేది లాక్ అయినాయి అన్నీ పొద్దునే మార్క్ చేసుకొని సాయంత్రం వచ్చేసి అంటే మిడ్ నైట్ అరౌండ్ 2 o'clock వచ్చేసి ఆ రాడ్తో లాక్ పగలగొట్టి దొంగతనం చేస్తుంది. అండ్ 13 కేసెస్లో పర్మిషన్ కూడా వచ్చింది. Again, after 6 months, bail, you will get our half sentence అయినాక bail వస్తుంది.